సో డయాబెటీస్ కి ఎటువంటి హెర్బ్స్ మంచివి? చాలా మంచివి ఉన్నాయండి. మధునాశిని అని, వేప, తర్వాత నేరేడు, ఇవైతే మీకు తెలిసినవే. నేల ఉసిరి, అలాగే ఆ, నాగముష్టి అంటారు అది, తర్వాత పెరువింకిల్ అంటాము అది. ఇవన్నీ కూడా చాలా మంచి మంచి హెర్బ్స్ ఉన్నాయి షుగర్ కంట్రోల్కి యాక్చువల్లీ. సో ఇప్పుడు చాలా సార్లు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది నాకు, మేము హెర్బల్ టీస్ తాగుతున్నాము, డయాబెటీస్ తగ్గిపోతుంది అని. హెర్బల్ టీస్ తాగితే ఖచ్చితంగా మనకి స్ట్రెస్ తగ్గుతుంది. క్యామమైల్ కానీ, లేకపోతే ఏదైనా గ్రీన్ టీ తాగారు, ఒక రోజుకి ఒక 2 కప్స్ 3 కప్స్ తాగారు, ఇవి మీకు స్ట్రెస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా కాస్త షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. కానీ ఒట్టి అవే తాగుతున్నాం దానివల్ల మాకు షుగర్ తగ్గిపోతుంది అంటే నేను అంతగా నాకు తెలీదు, కానీ అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. సో చాలా సార్లు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్నాము, మరి మీ హెర్బల్ ప్రోడక్ట్స్ సప్లిమెంట్స్ మేము తీసుకోవచ్చా అని. యాక్చువల్గా కాంట్రడిక్ట్ అవ్వదండి, హెల్ప్ అవుతుంది ఇన్ఫాక్ట్. కానీ ఏంటంటే మీ అంతటా మీరు ఎక్కడో విన్నారనో, లేకపోతే చదివారనో, ఏదో ఒక మూలిక మంచిదన్నారని అది మీ అంతటా మీరు ఎలా వేసుకోవాలో మీకు తెలియదు కనుక వాడేయద్దు. ఎవరైతే చెప్పారో కనీసం వాళ్ళనైనా అడగండి, మీకుంది ఇది లెవెల్స్, నేను ఏది వేసుకోవాలి, ఇది వేసుకోవచ్చా అంటే ఎలా వేసుకోవాలి, దాని మధ్యం ఏంటి అంటే తేనెతో వేసుకోవాలా, వేడి నీళ్ళతో వేసుకోవాలా, ఎప్పుడు వేసుకోవాలి, అన్నం భోజనం ముందర, భోజనం తర్వాత, ఇలా ఎన్నో ఉంటాయి. అందుకని కనుక్కొని మీరు వేసుకోవాలి. సో చాలా సార్లు మన ఇంట్లో వస్తువులతో మనం మేనేజ్ చేయొచ్చా, ఏమిటేమిటి అసలు తింటే మనకి మంచిది అంటారు. ఫస్ట్ ఏంటంటే మెంతులండి, చాలా మంచిది షుగర్కి. అలాగే పసుపు చాలా మంచిది. తర్వాత మంచి గోమాత, దేశీ గోమాత నెయ్యి ఉంటే, అది కూడా మన ట్రెడిషనల్ పద్ధతిలో చేసింది, అది మంచిది. నెయ్యి మంచిది, అల్లం మంచిది, తులసి మంచిది. ఇలాగ మీరు ఇలాంటి మిరియాలు మంచివి. ఇవన్నీ మీరు వాడితే గనక తక్కిన వాటితో పాటు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది.